హలో అందరికీ ఈరోజు మన వీడియోలో విపరీతంగా బరువు తగ్గి అలాగే ఎంతో బలాన్నిచ్చే సాంప్రదాయమైనటువంటి జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా విరిగిపోకుండా అలాగే సాఫ్ట్గా పూరీలా పొంగుతూ దూదుల్లా మెత్తగా రావాలంటే ఈ వీడియోలో చెప్తాను, చూసేసేయండి. దీనికోసం నేను ఫస్ట్ జొన్నలు కడిగి ఆరబెట్టి మిల్లుకి తీసుకెళ్ళి మిల్లులో మెత్తగా పిండి పట్టించుకొచ్చుకున్నాను. ఇక్కడ మొత్తం పిండిని అంతటిని ఫస్ట్ జల్లించుకున్నటువంటి పిండిని ఒక గ్లాస్ తీసుకున్నాను. పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను, చూసేసేయండి. రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్న ఈ గ్లాస్ వాటర్ వేస్తున్నా కదా, అదే గ్లాస్తో జొన్నపిండి తీసుకున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసాను నేను ఇక్కడ. కావాలంటే వేసుకోండి, లేదంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆయిల్ కూడా వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఎసరు అనేది బాగా తెల్లతున్నప్పుడు మాత్రమే మనం జొన్నపిండిని యాడ్ చేయాలి. ఈ జొన్నల్లో కూడా 2 రకాలు ఉంటాయి, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు. నేను ఇక్కడ పచ్చ జొన్నలతో చేస్తున్నాను. అలా పిండి వేసినాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరలా ఒక 5 మినిట్స్ వదిలేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఆ పిండిని వేరొక పెద్ద ప్లేట్లోకి పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో బాగా 10-15 నిమిషాలు మర్దన చేస్తేనంటే ఫింగర్స్తో ఒత్తుతూనే ఉండాలి. అలా ఒత్తితేనే జొన్నల్లో ఉన్న జిగురు అనేది బాగా పెరిగి జొన్న రొట్టెలు చేసేటప్పుడు మనకి సాఫ్ట్గా వస్తాయి. అలాగే 2-3 రోజులు ఉన్నా కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఇలా మొత్తం అంతా పిండిని ఒక బాల్ లాగా చేసుకొని చూస్తున్నారు కదండి, ఫింగర్స్తో ఒత్తుతుంటే ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో పిండి అనేది. ఇప్పుడు మనం ఏ సైజులో చేసుకోవాలనుకుంటే జొన్న రొట్టెలు ఆ సైజులో బాల్ తీసుకోండి. నేనైతే మీడియం సైజులో బాల్ చేసుకున్నాను, చపాతీ పిండిలాగా. ఇలా బాల్ చేసుకున్న తర్వాత మనము పీట పైన చేసుకోండి, లేదు అంటే నేనైతే బండ మీదే ఒత్తుతున్నానండి. పొడిపిండి వేసుకొని నేను మొత్తం ఈ జొన్న రొట్టెలన్నీ చేత్తోనే ఒత్తుకుంటున్నాను. కావాలి అనుకున్నప్పుడు, మీరు రావు అనుకున్నప్పుడు అలా స్టిక్తో చపాతీ కర్రతో రుద్దుకోండి. నేను చేత్తోనే మొత్తం ఒత్తుకుంటున్నానండి. ఇలా చూసారా, నేను పైకి అంటున్నా కూడా చేసిన జొన్న రొట్టె అసలు విరగడం లేదు. ఇలా అన్నీ చేసుకున్నాక స్టవ్ వెలిగించి జొన్న రొట్టెల ప్యాన్ అయినా పెట్టుకోండి, లేదు అంటే నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే నాన్ స్టిక్ ప్యాన్ అయినా పెట్టుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇక్కడ మెయిన్ ఏంటి అంటే జొన్న రొట్టెలు కాల్చేటప్పుడు ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలి. అలా హీట్ అయితేనే ఈ జొన్న రొట్టెలు బాగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి. లేకపోతే రొట్టెలు అనేవి ఖర్చుకపోయి మాడిపోతాయి అన్నమాట, అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. ఎప్పుడైనా కానీ మన జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ హై ఫ్లేమ్లో ఉండాలి, పెనం కూడా హీట్గా ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసాను చూసారా, చేత్తో వేస్తున్నా కూడా తీసి రొట్టె అనేది విరిగిపోవడం లేదు. అలా కలిపేటప్పుడే ఉంటుందన్నమాట ఈ జొన్న రొట్టెలు విరిగిపోతాయా లేదా అనేది. మనం ఎంత బాగా పిండిని మర్దన చేస్తామో అంత బాగా రొట్టెలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ కొందరైతే తడి క్లాత్తో తుడుస్తారండి రొట్టె వేసిన తర్వాత. నేను అలా ఏం చేయడం లేదు, నార్మల్గానే రోటీలు చేసుకుంటాం కదా అలా జొన్న రొట్టెలు కూడా 2 వైపులా బాగా టర్న్ చేసుకుంటూ ఎంత ఫ్లఫీగా పొంగుతున్నాయో చూడండి. ఇక్కడ మనకి పొడి ఉంటుంది పైన పిండిలాగా అనుకున్నప్పుడు టిష్యూతో ఒకసారి రొట్టెని తుడిచేసి కాల్చుకోండి. అప్పుడు ఇంకా బాగా తెల్లగా మంచి టేస్టీగా పొంగుతూ వస్తాయన్నమాట. నేను ఇక్కడ 1 గ్లాస్ పిండి తీసుకుంటే జొన్న పిండి నాకు 8 రొట్టెలు వచ్చాయన్నమాట. మీరు క్వాంటిటీని మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. ఇక్కడ నాకు 3 మెంబర్స్కి 8 రొట్టెలు చేశానండి. 1 గ్లాస్కి 8 రొట్టెలు, అది కూడా పెద్ద సైజువి చేశాను, మరి చిన్నవేం కాదు. ఇలా 8 చేసుకుంటూనే కాల్చుకోవాలి. పిండి అనేది మనం బాల్స్ తీసుకునేటప్పుడు మరలా చేతికి తగిలించుకుంటూ ఒత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా రొట్టెలు బాగా ఫ్లఫీగా వస్తాయి మనకి. నాకు ఇదైతే మ్యాక్సిమం తెలిసింది, తాడిపత్రి సైడు రొట్టెలు బాగా చేస్తారు, అలానే రావడం జరిగింది నాకు. ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ ఫాలో అవ్వడం వల్ల జొన్న రొట్టెలు ఎక్కువగా తింటున్నారు. ఇలా అన్నీ చేసుకొని చూడండి, చేత్తో నేను మొత్తం అన్నీ చేసుకొని పక్కకు పెట్టినాక ఫోల్డ్ చేస్తున్నా కూడా విరగడం లేదు. ఇంతే సాఫ్ట్గా ఉంటాయన్నమాట రొట్టెలు అనేటివి. వీటిని పప్పుతో కానీ మీకు ఏ కర్రీ నచ్చితే ఆ కర్రీతో సర్వ్ చేసుకోండి. ఇంట్లోనే ఇలా ఈజీగా 20 మినిట్స్లో రొట్టెలు చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనేవారు ఖచ్చితంగా ఈ జొన్న రొట్టెలు 1 నెల రోజులు తినండి, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. అంతే అండి, సింపుల్.